Let us start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఓకే, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి అనేది మీ అందరికీ సుపరిచితమే. ఎందుకంటే గ్రూప్లో మన మిత్రులు దాన్ని డిస్ప్లే చేసినారు. ఆ సబ్జెక్ట్ మొత్తం ఒకటేసారి బుక్ పెట్టేసిండు ఆయన. తర్వాత మళ్ళా ఆ సబ్జెక్ట్ నోట్ చేసుకున్నారు. చదివిన వాళ్ళు చదివింటారు, ప్రింట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా మనం చేయాల్సిన పని లేదు. మనం ఎంతవరకు మనకు తోచినది చెప్పడం వరకే. వాళ్ళు ప్రింట్ తీసుకుంటారా, చదువుతారా లేదా అనేది మనకు తెలియదు. మేమేమి ముందే మీకు అడ్వాన్స్గా సబ్జెక్ట్ టాపిక్ ఏమి డిక్లేర్ చేస్తాం, దాన్ని చదువుకొని రండి, ఇక్కడ పాఠం చెప్పినప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తాం. చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చెయ్యరు. మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆల్ ఆర్ ఎల్డర్లీ పీపుల్, ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. వయసులో దాదాపు నా అంత వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఎవరిని ఏమి అనలేను. నా పరిస్థితి ఏంటంటే అందరినీ మనము మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఇష్టం ఉంటే వినని, లేకుంటే లేదు. అది సరే. ఈరోజు పాఠం మనము ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టస్ గురించి తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టస్ అంటే విద్యా విషయ సంబంధమైనటువంటి దాన్ని విచారించడం. దాన్ని విచారించాలి అంటే మనకు ఏమేమి హౌసెస్ చూడాలి. విద్య అనేది కామన్గా ప్రతి ఒక్కరికి అవసరమే. ఎంతో కాస్తో కూస్తో అవసరమే ఉంటుంది జీవితంలో. కాబట్టి విద్యను గురించి మనము ఏమేమి హౌసెస్ చూడాలి, ఎలా చూడాలి, ఏంటి అనే విషయాన్ని అస్ట్రాలాజికల్గా మనము గమనిద్దాం. ఇక్కడ ఈ చార్ట్ మనకు సుపరిచితమే. ఖుల్లార్ సార్ది, ఇది ఎవరిది కాదు. ఎందుకు ఎప్పుడు ఆయనదే తీసుకుంటావు సార్ అంటావు? దానికి కారణం ఉంది. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ రెక్టిఫైడ్. ఇప్పుడు వేరే వాళ్ళకి తీసుకున్నామనుకో, అది రెక్టిఫైడ్ అవునో కాదో మనకు సందేహం. మనము చెప్పినదంతా బుడిదలు పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పటికీ రెక్టిఫైడ్ చార్ట్నే ప్రయత్నం చేస్తా. దాన్ని ఆ ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము విద్యా విషయంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏమేమి చూడాలి అంటే మీకు దాంట్లోనే ఇచ్చినారు. ఇంతకుముందే మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్లో చూసినారో లేదో మీరు, 8వ చాప్టర్ కలామ్స్ అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ అనేటువంటి పుస్తకంలో 8వ చాప్టర్లో అనలైజింగ్ హారోస్కోప్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్స్ అని బాగా క్లియర్గా రాశాడు. అదే విషయాన్ని ఇక్కడ దీంట్లో హోరర్ అస్ట్రాలజీలో కూడా రాశాడు. బాగానే ఉంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్ నుంచి మాట్లాడినప్పుడు మనము ఏమేం హౌసెస్ చూడాలి అంటే, మన కస్పల్ ఇంటర్లింక్స్లో ప్రతిదానికి అసెండెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ కస్ప్ అసెండెంట్ చూడాలి. అసెండెంట్ను స్టడీ ఆఫ్ అసెండెంట్, ఫస్ట్ కస్ప్ను పరిశీలించాలి. అలాగే తర్వాత థర్డ్ కస్ప్. ఫస్ట్ కస్ప్ ఎందుకు పరిశీలించాలి? ఫస్ట్ ఎందుకు? జాతకునికి విద్య వస్తుందా రాదా, ఏం మాత్రం చదువుతాడు, అవన్నీ విశ్లేషణ చేయాలంటే జాతకుని గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ హౌస్ ఇండికేట్స్ నేటివ్, జాతకుని తెలుపుతుంది. అంటే ఆ జాతకుడు విద్య నేర్చుకోవాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్కి పోవాలన్నా, ఆడ కూర్చోవాలన్నా, అయ్యవాళ్ళు చెప్పిన పాఠాలు వినాలన్నా, వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటే ఎస్ఆర్ అని చెప్పాలన్నా, ఎల్లయ్య పుల్లయ్య ఎస్ఆర్ అంటాడు కదా, అట్లా అటెండెన్స్ తీసుకోవాలి, దానికి సమాధానం చెప్పాలన్నా, పాఠాలు వినాలన్నా. అంటే ఏమి? జాతకుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు పోవాలి, అక్కడ కూర్చొని వినాలి, వాళ్ళు చెప్పినది శ్రద్ధగా వినాలా. అందుకు ప్రతిదానికి అసెండెంట్ అనేది మనకు ఇంపార్టెంట్. కస్పల్ ఇంటర్లింక్స్లో అసెండెంట్ లేనిది ఏమీ లేదు. జాతకుడు నేటివ్ను తెలుపుతుంది అసెండెంట్. కాబట్టి జాతకుడు ప్రతిదానికి జాతకుడే ఎంజాయ్ చేసేది. విద్య రావాలన్నా జాతకునికి వానికి వస్తుందా రాదా, నాకు నీకు కాదు ఇప్పుడు పరిశీలిస్తూ ఉండేది, జాతకునికి. కాబట్టి 1 అనేది ఇంపార్టెంట్. కానీ ఈ విద్య రావాలి అంటే ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్
should be a significator of 4 or 9. 4 or 9 కు కనెక్షన్ ఉండాలి. అది ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎడ్యుకేషన్ విషయం మాట్లాడినప్పుడు ఫస్ట్ కస్పును పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలంటే అది జాతకుని గురించి తెలుపుతుంది. ఆ జాతకుడు ఏమి ఫస్ట్ కస్ప్ ప్రామిస్ ప్రతిదానికి మనకు ఉంది కదా, 4 or 9. 4 ఎందుకు అంటే విద్యా విషయంగా మనము 4 అనేది బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ లోయర్ ఎడ్యుకేషన్. అది 4th హౌస్ ఇండికేట్ చేస్తుంది. 4th హౌస్ ఇండికేట్స్ లోయర్ ఎడ్యుకేషన్. ఒకటి నేటివ్ని తెలుపుతుంది. 4th ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ లోయర్ ఎడ్యుకేషన్. లోయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంతవరకు? మన ఇండియాలో మనము గ్రాడ్యుయేషన్ వరకు తీసుకోవచ్చు, అప్ టు గ్రాడ్యుయేషన్. ఇదంతా బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ లోయర్ ఎడ్యుకేషన్ కింద మనము తీసుకుంటున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే తదనంతరం ఇంకా ఎంతనా కానీ తర్వాత వాళ్ళు రీసెర్చ్, డాక్టరేట్, పిహెచ్డి అన్ని చేస్తారు. అవన్నీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా 9th హౌస్ 9వ కస్ప్ 9వది తెలుపుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య. లోయర్ ఎడ్యుకేషన్ అంటే చిన్న చదువులు అప్ టు గ్రాడ్యుయేషన్ 4th. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎంతనా కానీ ఇంకా పిహెచ్డి కానీ రీసెర్చ్ కానీ ఇంకా ఎంఏ పిహెచ్డి ఎన్నైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అవన్నీ ఇంకా 9th లోకి వస్తాయి. 11 అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, కామన్. అది అంటే ఏమి? విద్య రావాలంటే 4, 9, 11 హౌసెస్ చూడాలా. ముఖ్యంగా అసెండెంట్ చూడాలి. అసెండెంట్ తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే 3rd హౌస్ను కూడా మనము పరిశీలించాలి. 3rd హౌస్ చాలా ఇంపార్టెంట్. ఇది సార్ ఇప్పుడు 4th ఏమో ఇది విద్యకు సంబంధించినటువంటిది, లోయర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. మళ్ళీ 3rd నెగేషన్ కదా, దాన్ని ఎందుకు తీసుకోవాలా అని అనొచ్చు. కావచ్చు, నెగేషన్ కావచ్చు, కాదనను. కానీ ప్రతిదానికి కొన్ని విశేషాలు ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. 3rd హౌస్ ఏమేమి తెలుపుతుంది? 3rd హౌస్ చూడండి, మీరు అదే పుస్తకంలో మీరు చదివింటారు. ఏం చెప్తారు? వన్స్ మెంటల్ ఇంక్లినేషన్. ఆ జాతకుడు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు. వాళ్ళు మొగ్గు చూపడం అనమాట. అంటే ఒకరికి సైన్స్ అంటే భలే ఇష్టం, ఒకరికి సోషల్ అంటే భలే ఇష్టం, ఒకరికి ఇంగ్లీష్ అంటే భలే ఇష్టం, అట్లా ఒకరికి తెలుగు అంటే ఇష్టం. ఆ రకంగా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటుంది అనేది. పర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్, తర్వాత రైటింగ్ ఎబిలిటీ, వ్రాత. 3rd హౌస్ ఇండికేట్స్ వ్రాయడాన్ని, రచనలు. మనమంతా చదువుకున్నాం కదా, కమ్యూనికేషన్, రచనలు, కమ్యూనికేషన్, ఇవన్నీ. తర్వాత ఈ 3rd హౌస్ అనేది మామూలుగా ఏమంటాము? ఇదబ్బా మనము స్థిరంగా మన మెమరీ అంటే జ్ఞాపక శక్తిని కూడా అది తెలుపుతుంది. అలాగే మానసికంగా మెంటల్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ 3rd హౌస్ చూపుతుంది. అలాగే ఈ 3rd హౌస్ నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడేమి? 1st హౌస్, 3rd హౌస్, 4th హౌస్, 9th హౌస్, 11th హౌస్. మధ్యలో ఇంకొకటి ఏదో మర్చిపోయినట్లున్నాం కదా, 1, 4, 5, 5th హౌస్. 5th హౌస్ కూడా తీసుకోవాలి. ఎందుకు? 5th హౌస్ ఇండికేట్స్ నేటివ్స్ ఇంటలెక్చువల్ కెపాసిటీని తెలుపుతుంది. ఇంటలెక్చువల్ కెపాసిటీ అంటే ఏమంటారండి? మేధోశక్తి. తర్వాత పవర్ ఆఫ్ కాంప్రహెన్షన్ అంటే పవర్ ఆఫ్ కాంప్రహెన్షన్ అంటే ఏం చెప్పాలి? గ్రహణ శక్తి. అలాగే అండర్స్టాండింగ్, అవగాహన. అంటే అవగాహన. ఇవన్నీ 5th హౌస్ లో ఉంటాయి. 5th హౌస్ ఏమి? బుద్ధిస్థానం, మంత్రస్థానం, ఇంక అన్ని దాంట్లో 5th హౌస్. ఇంటెలిజెన్స్, తెలివితేటలు కూడా తెలుపుతుంది అది. 5th హౌస్ కారకత్వాలు మీరు ఒకసారి చూడండి, అన్ని దొరుకుతాయి మనకు.
కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా మనకు కావాల్సినటువంటివి ముఖ్యమైనటువంటివి కుల్లార్ సారే ఆ పుస్తకంలో రాశాడు, అవే మీకు వినిపిస్తున్నాను. దండిగున్నాయి ఇంకా చెప్తా పోతే. అలాగే 135 135 7 3, 4, 5, 9. 9 and 11. 9 and 11. 3, 4, 5, 9 11. and 11. 9, 11. 7 కూడా తీసుకోవచ్చు. 7 ఎందుకు తీసుకోవాలి చెప్పండి మరి. 7 Opponent. ఎవరికైనా అవగాహన ఉందా? 7. Why should we take 7? What is the importance of 7 in education? We are speaking about educational topic. ఈ టాపిక్ లో 7 ఎందుకు తీసుకొచ్చినారు సార్ మీరు? అది పెండి విషయము, మా దాంపత్య విషయము, లేదా లైఫ్ పార్ట్నర్ విషయము, బిజినెస్ పార్ట్నర్ విషయము, ఇలా 7 ఎందుకు తెచ్చినారు చెప్పండి. Business related. Learning from society, I think. ఇక్కడ 7th ఈజ్ ది 9th హౌస్ నుంచి లెక్కెట్టండి. 7, 8, 9, 10, 11 అంటే 9th హౌస్ ఉన్నత విద్య. ఈ జాతకునికి ఉన్నత విద్య వస్తుందా రాదా అంటే 7th కూడా చూడొచ్చు మనం. ఎందుకు? 9th నుంచి 7, 8, 9, 10, 11 ఫ్రమ్ 9th హౌస్ నుంచి 7th 11th అవుతుంది. అంటే ఉన్నత విద్య ఈ జాతకునికి లభించునా లేదా అంటే ఏమి? 7th సిగ్నిఫై చేస్తే కదా 11th నుంచి ఈ 9th నుంచి 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్ ఉంటేనే కదా వానికి వచ్చేది ఉన్నత విద్య. కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు, తప్పేమి లేదు. ఇంకా 11th అనేది కామన్. 11th లేనిది కేపీ లేదు, కస్బల్ ఇంటర్లింక్స్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ 11, 4, 9, 11. ఎడ్యుకేషన్ అంటే ప్రధానమైనటువంటివి లోయర్ ఎడ్యుకేషన్ కు 4, హయ్యర్ ఎడ్యుకేషన్ కు 9, 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. తర్వాత అసెండెంట్, ఇంపార్టెంట్. ఇవి మనము చూసేటివి. ఇక్కడ ఈ అసెండెంట్ జాతకుని గురించి తెలుస్తుంది. ఇది మెమరీ పవరు, రైటింగ్ కెపాసిటీ, తర్వాత మంచి చెడ్డ అన్ని, అంటే ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మెంటల్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఎనీ సబ్జెక్ట్, యా సబ్జెక్ట్ మీద ఉంది అనేది మనము గమనించవచ్చు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ 3rd హౌస్ యొక్క సబ్ లార్డ్ను బట్టి మనము సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. ఈ జాతకుడు ఇప్పుడు మీరు మీ అబ్బాయి సార్ మా వాడు SSLC పబ్లిక్ రాసినాడు, వాడు ఇంటర్లో చేరాలా, ఏం సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీ తీసుకుందామా, లేకపోతే బైపీసీ తీసుకుందామా, లేకపోతే ఆర్ట్స్ తీసుకుందామా, ఇట్లాంటివి వస్తాయి కదా మన జీవితంలో, నిజ జీవితంలో అష్టాల దగ్గరికి వస్తారు వాళ్ళు అడగడానికి క్లయింట్స్. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులు అష్టాల దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ మా అబ్బాయి ఇప్పుడు SSLC రాసినాడు, రిజల్ట్స్ వస్తాయి, ఇంకా మా అమ్మాయిని దేంట్లో చేర్చాలా, సైన్స్ మేలా, లేకపోతే ఎంపీసీ మేలా, లేకపోతే ఆర్ట్స్ మేలా, ఇట్లా అడుగుతారు కదా. అంటే ఏమి? ఆ సెలెక్టింగ్ ది సబ్జెక్ట్, దాన్ని ఎన్నుకోవడానికి ఈ 3rd హౌస్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఎ నెగేషన్ ఫర్ 3rd, 4th హౌస్, ఇది దీని ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ అంత ఉంది. అంటే ఏమి? 3rd హౌస్ కస్ప్ సబ్లార్డ్ సబ్జెక్టును ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. దానికి కొన్ని నియమాలు చెప్పాడు ఆయన. అంటే ఏమి? ఇప్పుడు ఈ 3rd కస్ప్ సబ్లార్డ్ విల్ ఇండికేట్ ది నేటివ్స్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ను తెలుపుతుంది 3rd కస్ప్ సబ్లార్డ్. ఇక్కడ 3rd కస్ప్ సబ్లార్డ్ మూన్ అయితే, ఒకవేళ మూన్ అయినాడు అనుకో, ఏం చెప్తున్నాడు? నేటివ్ ల్యాక్స్ బోల్డ్నెస్ టు టేక్ డెసిషన్. ఎందుకు? ధైర్య సాహసాలు ఉండవు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే తీసుకోలేడు సడన్ గా. నేటివ్ ల్యాక్స్ బోల్డ్నెస్, ధైర్యం లేక డెసిషన్ తీసుకోలేడు. అది మూన్ ఉంటే. ఏమి? ది స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 3rd కస్ప్. ఇప్పుడు ఇక్కడ ఈ జాతకంలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ప్రతినిస్తాడు ఆయన. సాటర్న్ అయితే ఏమి? ద నేటివ్ ఈజ్ క్యాల్కులేటివ్, కాషియస్, ఇండస్ట్రియస్, బట్ ల్యాక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డెవలప్ ద ఫాల్ట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. అంటే ఏమి? శని మందమతి, అంటే మరుపును కలిగిస్తాడు. తర్వాత సోమరితనము, అయితే పర్ఫెక్ట్ ఉంటాడు, క్యాల్కులేట్, ప్రతి దాంట్లో లెక్కచారం ఉంటుంది,
చాలా జాగ్రత్తగా ఉంటాడు, డిసిప్లిన్ ప్లానెట్ అది. ఇండస్ట్రీస్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ అప్పుడప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసాన్ని కోల్పోతాడు. జ్ఞాపక శక్తిని కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంది. అవన్నీ శని చెప్తాడు. తర్వాత అదే మెర్క్యూరీ అయినాడు అనుకో, థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీ అయితే వాడేమి మెర్క్యూరీ ఏమబ్బా అంటే మెర్క్యూరీ ఏమి దుష్ప్రభావ రాశి నాథుడు కదా. దీనికి మిథునానికి జమినికి అంటే ఏమి దుష్ప్రభావము. వాని మెంటాలిటీనే రెండు ఎస్ నో, చేద్దామా ఈ పని చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, డైలమా, ప్రతిదానికి సందేహం. కానీ మంచి మెమరీ, జ్ఞాపక శక్తి మాత్రం బాగుంటుంది బుధునికి. బుధుడు థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ బుధుడైతే మెమరీ పవర్ బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా సన్ను, మార్సు ఇవన్నీ చాలా ధైర్యం కలిగినటువంటి ప్లానెట్స్. సన్ను, మార్స్ ఇవన్నీ బోల్డ్, చాలా ధైర్య సాహసాలను ఇచ్చేసేది, నమ్మకాన్ని, కరేజ్ను అన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్ అవి రెండు. తర్వాత జూపిటర్ అనేటువంటి వాడు విజ్ఞానాన్ని అంటే ఎక్స్పాన్సివ్ ప్లానెట్, విజ్ఞానాన్ని బహు విస్తృతంగా చేస్తాడు వాడు. వీనస్ కూడా వాడి వీనస్ కూడా ఒక గురువే, దేవతల గురువు ఆయన అయితే, ఈయన రాక్షసుల గురువు అని మనం చెప్పుకుంటాం, నేర్చుకున్నాం. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనకు గురువులతో సమానమే. వాళ్ళని కూడా మనము తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కావాలంటే దీని గురించి బేసిక్ అండ్ ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ అని ఈయనే రాశాడు మన కుల్లార్ సారే ఒక పుస్తకం, దాంట్లో ఉంటాయి. దీని గురించి వివరాలు బాగా డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి చదవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఈ చార్ట్లో విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ షుడ్ సిగ్నిఫై 4 or 9 or 11. 4 or 9 ఖచ్చితంగా కనెక్షన్ ఉంటేనే విద్య వస్తుంది ఈ జాతకునికి. ఇక్కడ చూడండి, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కేతు సార్. కేతు. అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఈస్ కేతు. చూడండి, ఈ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ చూడండి, 4 ఉంది, 9 ఉంది, 11 ఉంది. ఆల్ ది 3 రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. 4, 9, 11. అలాగే కమిట్మెంట్ లో 4 and 9 ఆర్ ఆల్సో దేర్. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, 5 ఉంది. తర్వాత ఇక్కడ కేతు యాజ్ కేతు ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4 కానీ 9 కానీ 11 కానీ లేదు. సరే, తర్వాత ఇక్కడ చూడండి, కేతు యాజ్ జూపిటర్ అండ్ సాటర్న్. జూపిటర్ చూడండి, ఇదిగో జూపిటర్ 4, 9, 11, ఇక్కడ 4, 9, ఇక్కడ 4, 9. కేతు యాజ్ కేతు నెసెసరీ కండిషన్ బాగా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4 కానీ 9 కానీ 11 కానీ లేదు. అయినప్పటికీ కేతు యాజ్ కేతు పక్కకి పెడితే కేతు యాజ్ జూపిటర్. జూపిటర్ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 4, 9, 11 ఉంది, కమిట్మెంట్ లో 9 ఉంది, 4, 9 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 4, 9 ఉంది. ఓకే. అలాగే కేతు రిప్రజెంట్ సాటర్న్. సాటర్న్ చూడండి, 4, 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 4, 9, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 9, 11 ఉంది. సో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కేతు ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ ఎడ్యుకేషన్. సరిపోయింది కదా? 4, 9, 11 ఉంది కదా, ప్రామిస్ ఉంది కదా. ప్రామిస్ ఇది చాలు మీకు. ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉన్నా లేకున్నా అవసరం లేదు. అయినా మీకు చూపిస్తున్నా. కేతు వచ్చినప్పుడు మనము 3గా కేతు యాజ్ కేతు చూడండి, కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ చూడండి, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ చూడండి, తప్పేమీ లేదు. సో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ అనేవాడు బాగా సంతృప్తిగా చూపించినాడు. తరువాత థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు ఇందులో? థర్డ్ కస్ప్, హూ ఈజ్ ది థర్డ్ కస్ప్? థర్డ్ కస్ప్ ఇది మూన్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. మూన్ అనేటువంటి వాడు థర్డ్ కస్ప్ సబ్ లార్డ్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్
ఏదో సౌండ్ వస్తుందండి, ఎవరో ఆఫ్ చేసుకోండి. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. చూడండి, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ అంటే ఏమి? ధైర్యం. వాడు ఏం చెప్పినాడు సన్ లో? గివ్స్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. అటువంటి ప్లానెట్ ఇది సన్. పైగా రాజగ్రహం కాబట్టి సన్. సన్ ద్వారా మనకేమేమి వచ్చినాయి చూడండి. ఇక్కడ 3, 10, 7, 10 3, 10, 7, 10 వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఈ వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనము సబ్జెక్ట్, సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్దాం. సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ఏం సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఎట్లా చెప్తాడు వీడు అంటే థర్డ్ కస్ప్ యొక్క సబ్ లార్డ్ మూను. మూన్ ఎవరి స్టార్ లో ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. మూన్ ఈజ్ థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఆ సన్ ఏం చెప్తున్నాడు? వాట్ ది స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ ఇండికేట్స్. అంటే థర్డ్ కస్ప్ యొక్క సబ్ లార్డ్ అయినటువంటి సన్, థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ మూను, మూన్ యొక్క స్టార్ లార్డ్ సన్. ఈ సన్ ఏమేమి ఇండికేట్ చేస్తున్నాడు అవన్నీ పరిశీలించండి. అవన్నీ వస్తాయి. అంటే ఏమి? ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 11 ఉంది. 2 వాక్స్థానం అంటే లోయర్ ఎడ్యుకేషన్, చిన్న ఎడ్యుకేషను. తర్వాత 3, 4, 7, 9, 10 ప్రొఫెషన్, ప్రిస్టేజ్, స్టేటస్, 10, 11 అన్ని ఉన్నాయి కదా మనకు కావాల్సినటి వల్ల. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాట్ ది స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ ఇండికేట్స్. వాట్ ది స్టార్ లార్డ్ అంటే ఏమి? థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ మూను. మూను యొక్క స్టార్ లార్డ్ సన్. ఈ సన్ ఏమేమి సూచిస్తున్నాడు వాటిని ఆ సబ్జెక్ట్ ఇస్తాడు. ఈ సబ్జెక్ట్ ఇస్తాడు. ఏమేమి? 3, 7, 10 సన్ ఇస్తున్నాడు. ఇక్కడ మళ్ళా ఇన్వాల్వ్మెంట్ లో ఏమొచ్చినాయి అన్ని ఇవి గుర్తు పెట్టుకోండి. ఇవి రాసుకోండి, చెప్తా. 2, 3, 4, 7, 9, 10, 11. 2, 3, 4, 7, 9, 10, 11 రాసుకున్నారా? ఎస్ సార్. ఈ రెఫరెన్స్ లోకి పాండి. రెఫరెన్స్ లోకి పోయి సిగ్నిఫికేషన్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. సిగ్నిఫికేషన్ కాడ ఇప్పుడు మనకేం కావాలి? 2 సన్. ఇది ఎవరు? మన మూన్. సన్ కదా. ఎస్ సార్. సన్. సన్నే కదా. ఎస్ సార్. సన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇదిగో ఇవి. సన్ అనేవాడు మెడిసిన్, కెమిస్ట్రీ, ఆల్కెమీ, అస్ట్రాలజీ, జియోగ్రఫీ ఇవి తెలుపుతున్నాడు. ఇవి మాత్రమే తెలుపుతున్నాడు. తర్వాత సన్ నెక్స్ట్ పాయింట్ ఏమి? వాట్ ది స్టార్ ఇన్ విచ్ సబ్ లార్డ్ ఈజ్ ఇండికేట్స్. సరే, చూసే విధానం ఇది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాట్ ది స్టార్, నక్షత్ర. స్టార్ అంటే నక్షత్ర. ఇక్కడ ఇది ఎవరు? సన్. మూన్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఆ సన్ ఎక్కడున్నాడు? సజిటేరియస్ లో ఉన్నాడు. సజిటేరియస్ 10th లో ఉన్నాడు సార్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ఇక్కడ మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నాడు. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. ఇక్కడ సన్ ఇక్కడ ఉన్నాడు కదా. అంటే ఇక్కడ సన్ స్టార్ ఏముంది? ఏమొస్తుంది? సన్ స్టార్. సన్కు 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. సన్ స్టార్ సాటర్న్ ఉన్నాడు సార్. సాటర్న్
ఎస్ ఎస్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ యొక్క నక్షత్రాలు ఎన్ని? 3 కదా. ఇక్కడ ఏం నక్షత్రం ఉంది? అనురాధ ఉత్తర భాద్రపద. Bhadra, sir. ఉత్తరభాద్ర. ఉత్తరాభాద్ర. అది కావాలా? అర్థమైందా? థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మీన రాశి. మీన రాశిలో సన్ యొక్క వాడు ఉన్నటువంటి ఇదేమి నక్షత్రం? ఉత్తర భాద్రపద. ఉత్తరాభాద్ర. అది గుర్తు పెట్టుకోండి, ఉత్తరాభాద్ర. మళ్ళా రెఫరెన్స్ లోకి రండి. ఉత్తరాభాద్ర నక్షత్రం కావాలి. ఇదిగో కిందిది, రేవతి కంటే ముందుది. ఇక్కడ జనరల్ సిగ్నిఫికేషన్స్ కాదు, ఎడ్యుకేషన్. ఇదిగో ఇవి ఎడ్యుకేషన్. ఉత్తరాభాద్రకు పిఈ, ఎలక్ట్రికల్, టెక్స్టైల్, మెరైన్, మైనింగ్, బిఏ, బీకామ్, ఎంబీఏ, ఇట్లా అన్ని ఏమేమో వస్తాయి. ఇవి మాత్రమే, కొన్ని మాత్రమే ఇచ్చాడు ఆయన. ఇలాంటివి మనం అన్ని తయారు చేసుకోవాలి. ఇంకా కొన్ని వేరియస్ బుక్స్ చదివి మనం అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతాయి. ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్. అలాగే తర్వాత లింక్డ్ కస్ప్ త్రూ స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది థర్డ్ కస్ప్. లింక్డ్ కస్ప్స్ త్రూ ది స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది థర్డ్ కస్ప్. థర్డ్ కస్ప్ ఏందబ్బా ఇది? లింక్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ ఎవరి దాంట్లో ఉందో అబ్జర్వ్ చేయమంటాడు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ వచ్చేసి ఏంటి? సన్ ఇన్ పీసెస్ రాస్. కస్ప్స్ ఇవన్నీ ఈ లింక్డ్ కస్ప్స్. ఈ కస్ప్లో అన్ని చూడాలి మనము. ఇవన్నీ చూసే లోపల తెల్లవారుతుంది. యాదవ్ ఒకటి వస్తుంది. యాదవ్ ఒకటి వస్తుంది. అంతే కదా? అంతే సార్. ఇదేం నాకేం పెద్దగా నచ్చాలా. అయినా మళ్ళా చూద్దాం, దీని గురించి ఆలోచించేద్దాం. ఈ థర్డ్ కస్ప్ దీని గురించి ఆలోచిద్దాం. కానీ ఇవి మాత్రం బాగున్నాయి. ఏది ఇప్పుడు దీంట్లో థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్. ఇది అవి బాగున్నాయి. 1, 2 ఇది మూడోదే. అన్ని వచ్చేస్తాయి కదా. ఇవన్నీ 2, 3, 4, 7, 9, 10 సార్ అలాగనుకుంటే 1 to 12 అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని చూడాలి. అప్పటికి ఈ కష్టాన్ని చూడాలి. అప్పుడు 1 to 12 వచ్చేస్తే సార్. రెండో కస్పుకి ఏమున్నాయి అట్లా అన్ని చూసుకుంటూ పోవాలా. ఇట్లా అన్ని సబ్జెక్టులకి చదువుకోగలరు అనమాట. అది ఆ అన్ని సబ్జెక్టులు వస్తాయి అన్నమాట వాడికి. అది మళ్ళా అది ఇదేం పెద్ద ఉపయోగం ఉంటుందా మనకి? నాకు కూడా ఏం నచ్చలా ఇది. సరే చూద్దాం దాని తర్వాత, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫోర్త్ కస్ప్ గురించి. దిస్ ఈజ్ ది ప్రైమరీ కస్ప్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్. లోయర్ ఎడ్యుకేషన్ కు ఫోర్త్ కస్ప్ ఇది సాటర్న్. ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఇది ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఎందుకు? లోయర్ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుంది ఫోర్త్ కస్ప్. తర్వాత ఈ ఫోర్త్ కస్ప్ గురించి మనము తెలుసుకోవాలి. ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ చూడండి, 4, 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 4, 9, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 9, 11 ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఓకే ఫోర్త్ కస్ప్. కానీ ఇక్కడ ఈ ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ గిన ఎవరి జాతకంలోనైనా సరే, ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరన్నా ఉండని, ఇప్పుడు ఈయన జాతకంలో అంటే సాటర్న్ అయినాడు. ఈ ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో అంటే ఏమిటి? ఇక్కడ 9th కస్ప్ కు కనెక్షన్ ఉండాలి. 9th కస్ప్ షుడ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ 9th కస్ప్. 9th కస్ప్ లేకపోతే కనుక ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ should be linked to the 9th cusp. Then only he will get higher education. Otherwise, no. ఇది గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్ లోయర్ ఎడ్యుకేషన్ తెలుస్తుంది. అయినా
ఆ ఫోర్త్ కప్ సబ్సబ్లాడ్ అనేటువంటి వాడుకు 9 గినక కనెక్షన్ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ రాదు. చూడండి Sir. ఇక్కడ ఫోర్త్ కప్ సబ్సబ్లాడ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ 9 ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఈడ కూడా 4 9 11 ఉంది 9. ఇక్కడ కూడా 9 11 ఉంది. కాబట్టి ఉన్నత విద్యకు అర్హత వచ్చింది. ఫోర్త్ కప్ సబ్సబ్లాడే చెప్తున్నాడు. అదే మాట రాసినాడు ఆయన 197వ పేజీలో బాగా క్లియర్గా చూడండి. ఇఫ్ ది సబ్సబ్లాడ్ ఆఫ్ ది ఫోర్త్ కప్ ఎస్టాబ్లిషెస్ ఏ రిలేషన్షిప్ విత్ 9th కప్ it indicates natives capacity to go in for higher studies. ఫోర్త్ కప్ సబ్సబ్లాడ్ 9th కు సంబంధం ఉన్నప్పుడు మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్తాడు అని చెప్పమంటాడు. ది లింకేజ్ ఆఫ్ ది సబ్సబ్లాడ్ టు ఇట్స్ స్టార్ లార్డ్ 3 or 8 ఈస్ డెట్రిమెంటల్. ఇక్కడ 3 or 8 కి ఉందంటే డెట్రిమెంటల్ టు ఎడ్యుకేషన్. అదే 149 లింకేజెస్ ఉన్నాయనుకో ఎక్సలెంట్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్. 49 చూడు, ఇది 49 బేసిక్ ఎడ్యుకేషన్ కు మంచి కనెక్షన్. ఇది 49 అదే మాట రాస్తాడు ఆయన. మీరు చదవండి ఒకసారి, నష్టమేమి లేదు. అంటే తర్వాత- 3-8 కనుక ఉంటే ఫెయిల్ అయినట్ట సార్? ఆ 3-8 కనుక ఉండేటట్టు వాడు ఫెయిల్ అవుతాడు అనేటువంటి విషయం చెప్పొచ్చు జనరల్ గా. అది డెట్రిమెంటల్ అంటే విధ్వంసము వినాశము. అంటే చదువు రాదు అని చెప్పటం. చదువు రాదు అంటే మళ్ళా అట్లా అంత చెప్పనికి లేదు ఈ రోజుల్లో. అందుకే నేను చెప్పేది 3 అనేది మనము చాలా తేలిగ్గా గబగ్గిన డెట్రిమెంటల్ అని చెప్పకూడదు. పూర్తి జాతకాన్ని పరిశీలించాలా. అది తర్వాత మీరు నిదానంగా వస్తాయి కొన్ని జాతకాలు పరిశీలించినప్పుడు. ఎందుకంటే 3కు ఒక ఇదే కాదు, నెగేషన్ ఫర్ 4th కాదు. 3 అనేది ఓపెన్ యూనివర్సిటీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. హాస్టల్లో ఉండి చదవడము అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుతాడు వాడు, అది కూడా 3నే. ఓకే సార్. ఇవన్నీ కొన్ని చూడడానికేమో నెగేషన్ మాత్రం ఉంది కదా అంటారు, కానీ అంత తొక్కులాడు చెప్పడానికి లేదు. ఓకే సార్. ఇప్పుడు నెగేషన్ ఎప్పుడు రావాలా? ఇక్కడ 4 ఉండి ఇక్కడ 3 8 12 ఉంచుడు. 3 8 12 ఉంది. మళ్ళీ ఈయనకు రాకుండా పోయిందా? 3 8 12 ఇక్కడ చూడండి. 3 8 12 ఇడ 4 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, 3 8 12 కమిట్మెంట్ లో ఉంది కదా. ఇన్వాల్వ్మెంట్ హౌస్ నుంచే కదా మనం చూడాలి. ఎస్ సార్. ఇక్కడ చూడండి 4 12 యా లెవెల్లో ఉంది? స్టార్ లెవెల్లో ఉంది రాహు ద్వారా. ఇంకా ఇవి 3 యా నుంచి వచ్చింది? 3 ఎవరి ద్వారా వచ్చింది? రాహు రిప్రజెంట్స్ ఎవరు చెప్తుంది? రాహు, మూన్ అండ్ మెర్క్యూరీ అండ్ సన్. సన్ చూడండి, సన్ 3 ఏమి? అది స్టార్ లార్డ్. అంటే ఏమి? ఇక్కడ రాహు వచ్చేసి 4 12 అనేది స్టార్ దీంట్లో ఉంది, స్టార్ లెవెల్లో. ఇది కూడా స్టార్ లెవెల్లో ఉంది. 8 ఎక్కడిది? 8 సన్ ద్వారా వచ్చిందా? 8 ఎవరిని ఇప్పుడు మనం చూసేది? రాహు ద్వారా వచ్చింది సార్. మెర్క్యూరీ ద్వారా వచ్చింది సార్. మెర్క్యూరీ ద్వారా వచ్చింది. మెర్క్యూరీ సబ్ లెవెల్లో ఉంది. మెర్క్యూరీ అంటే ఏమి? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 అనేది 9కు హయ్యర్ ఎడ్యుకేషన్ కు నెగేషనే. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, 9 అనేటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్, 4 అనేది బేసిక్ ఎడ్యుకేషన్. ఇన్వాల్వ్మెంట్ లో 4 and 9 ఉన్నాయి. ఉంటే ఇక్కడ 9 అనేటువంటిది ఇక్కడ ఉంది. ఏది? 4కు నెగేషన్ 3 ఉంది, 9కు నెగేషన్ 8 ఉంది కదా. ఎస్ సార్. మళ్ళీ ఇతనికి చదువు రాకూడదు. మళ్ళీ ఎట్లొచ్చింది? అందుకే ఇక్కడ రూల్స్ అనేటివి చాలా మనము ఆచితూచి వివరించాల. ఈ 4కు నెగేషన్ 3 ఉన్నప్పటికీ 4 పక్కనే ఉంచుడు. 4 ఈజ్ సస్టైన్డ్. ఏమంటారండి సస్టైన్డ్ అంటే ఏమి? ఇంకా మీరు తెలుసుకోండి, నాకు తెలియదు. 4 అనేది
సస్టైన్డ్ 3తో పాటు 4 కూడా ఉంది. అలాగే 9కు నెగేషన్ 8 ఉన్నా 8తో పాటు 9 ఉంది. ఓకే సార్. సస్టైన్డ్ అంటారు చూడు దాన్ని. అంటే ఏమి, ఇక్కడ నెగేషన్తో పాటు 4 ఉంది, ఈ నెగేషన్తో పాటు 9 కూడా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 9 8 ఉంది. ఇక్కడ 9 లేకపోతే మీరు చెప్పినట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ రాదు. 9 అనేది ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 8 ఉన్నంత మాత్రాన ఏం కాదు. ఓకే సార్. అలాగా మనము చూసుకోవాలి. ఫోర్త్ కస్ప్ సబ్సబ్-లార్డ్. తర్వాత ఇక్కడ ఈ ఫోర్త్ కస్ప్ సబ్సబ్-లార్డ్ షుడ్ మెయింటైన్ ఏ కనెక్షన్ విత్ 9th హౌస్. ఉందా లేదా? ఫోర్త్ కస్ప్ సబ్సబ్-లార్డ్ కు సాటర్న్ ఈజ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ 9 9 9 9 అన్ని ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమి, 9th హౌస్ సబ్సబ్-లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్. చూడండి, మీరు బుక్లు ఉన్న చూసుకోండి. 198 పేజీలో రూల్స్ ఉన్నాయి. కస్పల్ ఇంటర్లింక్స్ లో 198 పేజీలో రూల్స్ ఇవి నేనేం కొత్తగా సృష్టించినవి కాదు. 198 పేజీలో కస్పల్ ఇంటర్లింక్స్ 198. ఒకవేళ మీ దగ్గర లేకపోతే రాసుకోండి. 198 పేజ్. ఏ ఫోర్త్ సబ్సబ్-లార్డ్ షుడ్ మెయింటైన్ ఏ కనెక్షన్ విత్ 9th హౌస్. ఫోర్త్ కస్ప్ సబ్సబ్-లార్డ్ సాటర్న్ షుడ్ మెయింటైన్ ఏ రిలేషన్షిప్ విత్ 9th హౌస్. 9th హౌస్ తో రిలేషన్షిప్ వచ్చింది. 9 9 9. ఓకే. బి పాయింట్, 9th హౌస్ సబ్సబ్-లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ with respect to itself and also with respect to the ascendant. అర్థమైందా? 9th cusp sub-lord should be linked with favorable houses with respect to itself. అంటే 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి, 9th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి, పట్టిక చూడండి. మీకు నోటికి రావు, పట్టిక చూస్తే అక్కడ కనపడతాయి. 9th కి ఏమున్నాయి? 9 11 1 5 7 1 5 7 9 11 1 5 7 9 11 ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫేవరబుల్ హౌసెస్ ఫర్ 9th కు. ఇక్కడ ఏమంటున్నాడు? 9th హౌస్ సబ్-లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ సెల్ఫ్. అంటే 9th కు ఫేవరబుల్ హౌసెస్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ది అసెండెంట్. అసెండెంట్ కూడా అవే వస్తాయి. అసెండెంట్ కు 1 3 5 9 11 1 3 5 9 11 రాసుకోండి. 1 3 5 9 11 అసెండెంట్ కు. 9th కు వచ్చేసి 1 5 7 9 11. అంటే ఏమి? 1 3 5 7 9 11 ఇవి రావాలా. అంటే ఫోర్త్ కస్ప్ బి రూల్లో ఏం చెప్తున్నాడు? 9th కస్ప్ 9th హౌస్ సబ్-లార్డ్. 9th హౌస్ సబ్-లార్డ్ ఎవరు? 9th సారీ, ఇది వీనస్. 9th హౌస్ సబ్-లార్డ్ వీనస్. వీనస్ షుడ్ బి లింక్ టు ఫేవరబుల్ హౌసెస్. ఫేవరబుల్ హౌసెస్ కు ఉండాలి. ఏమేంటివి ఫేవరబుల్ హౌసెస్? ఇవి ఇప్పుడు మనం చదివినటివి. 9th కు వచ్చేసి 1 5 7 9 11. చూడండి, ఇక్కడ వీనస్ 9th సబ్-లార్డ్. చూడండి, 1 5 7 9 11 ఉన్నాయా 9th కు? ఉన్నాయి సార్, ఉన్నాయి. 9th కు సంబంధించినవి ఉన్నాయి. 1 5 7 9 11 1 5 7 9 11. అలాగే ఫస్ట్ కస్ప్ కు అసెండెంట్ కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 1 3 5 9 11. 1 ఉంది, 3 ఒక్కట్లేదు, 5 ఉంది, తర్వాత 9 ఉంది, 11 ఉంది, 3 ఒక్కటి లేదు. అంటే అన్ని వచ్చేసినట్లే కదా, అన్ని వచ్చాయి కదా. 9th హౌస్ సబ్-లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ఫేవరబుల్ హౌసెస్ with respect to itself and also with respect to the ascendant. ఇది అర్థమైందా? 9th house sub-lord should be linked with favorable houses. ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ అన్నిటితో ఉన్నాయి. 9th కు ఫేవరబుల్ హౌసెస్ 1 5 7 9 11 ఉన్నాయి. అదే రకంగా అసెండెంట్ కు ఫేవరబుల్ హౌసెస్ కూడా ఒక 3 తప్ప 1 3 లేదు, 5 7 9 11 ఉన్నాయి. అది బి యొక్క రూల్. తర్వాత ఆడేమంటాడు మళ్ళా? ఫేవరబుల్ హౌసెస్ ఫర్ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ 5 7 11. 5 7 11 అనేటివి హయ్యర్ ఎడ్యుకేషన్ సంపాదించాలంటే ఎక్సలెన్స్ హౌసెస్.
excellence in higher education. For achieving excellence in higher education. For achieving excellence in higher education. 5, 7, 11 houses కూడా ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాయి. 5, 7, 11. కాబట్టి బి రూల్ కంప్లీట్ గా సాటిస్ఫై అయింది ఈ చార్ట్ లో. తర్వాత సి రూల్ ఇక్కడ 9th కస్ప్ కూడా చూడండి. 9th కస్ప్ 4, 9, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో ఉడక 9 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 9 ఉంది. ఓకే 4, 9. సో ఇట్ ఈస్ ఓకే. తర్వాత సి లింకేజెస్ ఆఫ్ సబ్ లార్డ్ ఆఫ్ 9th హౌస్ విత్ 4, 8, 12 ఆర్ నాట్ కన్సిడర్డ్ గుడ్. అబ్బా చూసినారా, లింకేజెస్ ఆఫ్ సబ్ లార్డ్ ఆఫ్ 9th కస్ప్. 9th కస్ప్ సబ్ లార్డ్ వీనస్. ఈ వీనస్ లింకేజెస్ దేంతో కావాలి? 4, 8, 12. చూడండి అయ్యా, 4, 12, 8 ఒక్కట్లేదు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్. చూడండి వీనస్ 9th కస్ప్ సబ్ లార్డ్ 4, 8, 12. 4, 12 మాత్రమే ఉన్నాయి, 8 ఒక్కట్లేదు. ఇక్కడ చూడండి 4, 12. 4 ఎక్కడుంది? జూపిటర్ లో 4 మూడిట్లో సార్ పొజిషన్ స్టేటస్ మూడిట్లో కూడా ఉందండి. 4 పొజిషనల్ స్టేటస్ ఉంది వీనస్. వీనస్ ద్వారా వచ్చింది. 4, 12 కూడా వీనస్ ద్వారా వచ్చింది. 12 కూడా వీనస్ ద్వారా వచ్చింది. సబ్ లార్డ్ స్టార్ లార్డ్, ఇది సైన్ లార్డ్. సైన్ లార్డ్ గా వచ్చింది 12. సైన్ లార్డ్ yes sir వీనస్ కి. ఓకే ఇక్కడ. ఎస్ సార్. అంటే ఏమి 5, 7, 11 అనేటివి కాపాడుతున్నాయి. 5, 7, 11 ఎక్సలెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. 5, 7, 11 కమిట్మెంట్ లో కూడా ఉంది. 7, 11. 4, 8, 12 ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ హౌసెస్ అంటాడు. తర్వాత డి లింక్ ఆఫ్ ది అసెండెంట్ సబ్ లార్డ్ విత్ 9th హౌస్. లింక్ ఆఫ్ ది అసెండెంట్ సబ్ లార్డ్ కేతు. లింక్ ఆఫ్ ది ascendant sub lord with 9th house through its star lord. 9th house undi, or through 11th house. 9th 11 rendu unnai. 9 and 11 promises success in higher education. Adi promise success in higher education. ఈ 4 రూల్స్ కూడా దీంట్లో 198 పేజీలో ఉన్నవి. ఇవన్నీ ఇక్కడ ఈ చార్ట్ కు అన్వయం సరిపోయినాయి. అలాగే 11th కస్ప్ సబ్ లార్డ్. ఇఫ్ ద 11th house is linked to the 9th house, it promises fulfillment of the native desire through higher education. 11th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడ జూపిటర్. 11th కస్ప్ సబ్ లార్డ్ is linked to 9th house. 9th house కుంది కదా, లింక్ టు 9th house. ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో కూడా ఉందండి. కన్ఫర్మేషన్ లో కూడా ఉంది. 999. కాబట్టి అది కూడా ఓకే, ఇది కూడా ఓకే. తర్వాత ఇంకొక విషయం, ఈ సబ్జెక్టును ఎన్నుకోవడంలో ఇంకొక మెథడ్ చెప్తాను. అది చూడండి ఎలాగంటే, బాగా శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవన్నీ మీరు చదివితే వస్తాయి, ఒకసారి బుక్ చదివితే మీకు వస్తాయి, అవేం పెద్ద సంగతి కాదు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 4th భావ, ఇందులో 4th భావ 4వ భావము యొక్క కస్ప్ సబ్ లార్డును సబ్ కోరు వీళ్ళను ఏమంటారు? వీళ్ళను 4 సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, రాసుకోండి. 4th కస్ప్ యొక్క కోరూలర్స్ ను నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, 4th కస్ప్ కోరూలర్స్ ను నోట్ చేసుకునుట. నోట్ డౌన్ ద 4th కస్ప్ కోరూలర్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి? ద ప్లానెట్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది కోరూలర్స్. ఈ 4 కోరూలర్స్ ఉన్నాయే, ఇవి శని, రాహు, శని. ఈ 4 కోరూలర్స్ అంటే ఇక్కడ ఏమైతే మనకు 4 లేవు, ఆ 2 తీసుకోండి, శని, రాహు. ఈ శని యొక్క స్టార్ లో, రాహు యొక్క స్టార్ లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి అవి రాసుకోండి.
ఏ ఏ ప్లానెట్స్ ఉన్నాయి రాసుకోవాలి. మొట్టమొదట మీరు రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏమి, ఫోర్త్ కస్ప్ కో-రూలర్స్ ఇన్ దిస్ చార్ట్ ఆర్ సాటర్న్, రాహు, సాటర్న్. రాసుకున్నారా ఈ వాక్యం? ఎస్ సార్, రాసుకున్నాం. తర్వాత వీటి స్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు సాటర్న్ యొక్క స్టార్ లో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ పైనుంచి పైన ప్లానెటరీ పొజిషన్ లో ఇదిగో సాటర్న్ స్టార్ లో రవి ఉన్నాడు. రవి ఈడో ఒకడు ఉన్నాడు, కేతు. రవి కేతు ఈ రెండు గ్రహములు శని యొక్క నక్షత్రములో ఉన్నవి. రాసుకోండి. మీరు తర్వాత ఇంగ్లీష్ లో రాసుకుందరు. మాతృభాషలో మీకు అర్థమైందంటే ఎన్ని భాషలోనైనా రాయొచ్చు తర్వాత. ఇప్పుడు ఫోర్త్ కస్ప్ కో-రూలర్స్ ను నోట్ చేసుకున్న తర్వాత ఆ కో-రూలర్స్ యొక్క నక్షత్రాలలో ఏ ఏ ప్లానెట్స్ ఉన్నాయి పికప్ చేయాల. ఇక్కడ శని యొక్క నక్షత్రములో రవి ఉన్నాడు, రాసుకోండి. రవి. శని యొక్క నక్షత్రములో కేతు ఉన్నాడు. రవి కేతువులు శని యొక్క నక్షత్రములో ఉన్నారు. తర్వాత ఇంకెవరున్నారు? రాహు యొక్క నక్షత్రములో మెర్క్యూరీ ఉన్నాడు. మెర్క్యూరీ ఇదిగో ఈడ రాహు నక్షత్రంలో మెర్క్యూరీ ఉన్నాడు. రాసుకోండి. రాహు నక్షత్రంలో మెర్క్యూరీ ఉన్నాడు. రాసుకున్నారా? అంటే ఏమి బాగా గమనించండి. ఫోర్త్ కస్ప్ కో-రూలర్స్ నోట్ చేసుకోవడం ఫస్ట్. తర్వాత వాటి స్టార్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ నోట్ చేసుకోవాలి. ది ప్లానెట్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఆర్ విచ్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ ది కో-రూలర్స్ ఆఫ్ ఫోర్త్ కస్ప్ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ తీసుకోండి. ఇప్పుడు శని యొక్క నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు? రవి కేతు. ఒక్కొక్కరిని విశ్లేషణ చేద్దాం. గుర్తుపెట్టుకోండి. శని యొక్క నక్షత్రంలో ఉన్న వాళ్ళు రవి కేతు. ముందు రవిని గురించి విచారిద్దాం. రవి అనేటువంటి వాడు ఏ భావానికి సబ్సబ్లాడ్ అయినాడు? ఇందులో ఏ భావానికి సబ్సబ్లాడ్ అయినాడు? అడిగో. 10th. ఓన్లీ 10th. రాసుకోండి. రవి ఈజ్ ది సబ్సబ్లాడ్ ఆఫ్ 10th cusp. సన్ ఈజ్ ది సబ్సబ్లాడ్ ఆఫ్ 10th cusp. ఈ రవి ఎక్కడున్నాడు? ఏ రాశిలో పడ్డాడు? మీనములో పడ్డాడు. రవి ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ రవి ఫాల్స్ ఇన్ పీసెస్ సైన్. రవి మీన రాశిలో ఉన్నాడు. రవి మీన రాశి గతుడు. లేకపోతే రవి సన్ హ్యాస్ ఫాలన్ ఇన్ పైసెస్ సైన్. ఏదో మీ బుద్ధి రాసుకోండి. అంటే ఏమి? ఫోర్త్ కస్ప్ కో-రూలర్స్ ను సాటర్న్ యొక్క నక్షత్రంలో రవి ఉన్నాడు. ఆ రవి ఎక్కడున్నాడు? పీసెస్ సైన్ లో ఉన్నాడు. అంతవరకు వచ్చాం. పీసెస్ సైన్ ప్లస్ రాశి అంటే మీన రాశి యొక్క ఫలితాలను వాటితో పాటు ఈవిడి ఎక్కడ ఏ కస్పుకు సబ్సబ్లాడ్ అయినాడు? దశమ భావ కస్పు సబ్సబ్లాడ్ అయినాడు. ఏదో సౌండ్ వస్తుందండి అక్కడ. దశమ భావ కస్ప్ అంటే ఏమి? రవి అనేటువంటి వాడు సాటర్న్ స్టార్ లో ఉన్నాడు. ఆ రవి మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి ఫలితాలు ఇవ్వాలి. వాటితో పాటు రవి ఏ భావానికి సబ్సబ్లాడ్ అయినాడంటే దశమ భావానికి 10th. కాబట్టి 10th ఫలితాలు ఇవ్వాలి. అంటే రవి అనేటువంటి వాడు మీనరాశి ఫలితాలు 10వ భావ ఫలితాలను ఇస్తాడు. గాయత్రి మ్యామ్ మ్యూట్ ప్లీజ్. ఏదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు, నాకు వినపడడం లేదు మీరు మాట్లాడేది. చెప్పండి. ఏమి మళ్ళా చెప్పాలనా? ఏమీ లేదండి. ఫోర్త్ కస్ప్ యొక్క కో-రూలర్స్ నోట్ చేసుకోండి. వాళ్ళ నక్షత్రాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని నోట్ చేసుకోండి. అవి ఏ భావానికి సబ్సబ్లాడ్ అయినాడో అవి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ కస్ప్ రాశి లార్డ్ సాటర్న్. ముందు శని వచ్చేసి రవి నక్షత్రంలో ఉన్నాడు.
శని రవికి స్టార్ లార్డ్ అయినాడు. సాటర్న్ ఈజ్ ది స్టార్ లార్డ్ ఆఫ్ సన్. సన్ రాసుకోవాలి. సన్ను మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి ఫలితాలతో పాటు ఈ 10వ భావానికి కస్పు సబ్సబ్ లార్డ్ అయినాడు కాబట్టి ఈ 2 ఫలితాలు ఇస్తాడు రవి. ఏమిస్తాడు? ఇక్కడ రెఫరెన్స్ లోకి వచ్చి ఇక్కడ సిగ్నిఫికేషన్స్ లోకి పోయి సైన్స్ మీనరాశి పైసస్ ఎడ్యుకేషన్, ఇవి చూడండి. ఇవి ఎడ్యుకేషన్, మెరైన్, మెడిసిన్, ఫిషరీ, ఫిలాసఫీ, లిటరేచర్, మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ అండ్ హిప్నాసిస్. ఇవి ఈ ఫలితాలతో పాటు వాడు ఏ భావానికి సబ్లార్డు? 10th భావానికి సబ్సబ్లార్డు రవి. ఇదిగో 10th భావానికి సబ్సబ్లార్డు 10th కు. కాబట్టి రెఫరెన్స్ లో పోయి మళ్ళా సిగ్నిఫికేటర్స్ లో పోయి కస్ప్ 10th కస్ప్ ఎడ్యుకేషన్. ఇది చూడండి. ఎడ్యుకేషన్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ డిసీజెస్, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఇచ్చినాడు. ఈ రకంగా చూడాలి. ఈ రకంగా అంటే ఏమి? ఇప్పుడు అర్థమైందా? 4th కస్ప్ స్కోర్ రూలర్స్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వారు ఏ నక్షత్రాలలో ఉన్నారో వాళ్ళని రాసుకోవాలి. 4th కస్ప్ శాటర్న్ రవి, తర్వాత శాటర్న్ కేతు. ఇప్పుడు రవిని ఒకటి విశ్లేషణ చేసినాం. కేతువును చూడండి. కేతువు ఎక్కడున్నాడు? పీసెస్ సైన్ లో ఉన్నాడు. అదే మళ్ళా కేతువు ఎక్కడ సబ్లార్డ్ అయినాడు? దేనికి అయినాడు? కేతువు 1కి 12కి అయినాడు. కేతువు 1, 12 భావాలకు సబ్సబ్లార్డ్. కాబట్టి కేతువు మీనరాశిలో ఉన్నాడు. కేతువు మీనరాశి ఫలితాలతో పాటు 1, 2, 1, 12 భావ ఫలితాలను కూడా ఇస్తాడు. 1, 12 భావ ఫలితాలను కూడా ఇస్తాడు. మీనరాశి ఫలితాలు చూసినారు. ఇప్పుడు 1, 12 భావ ఫలితాలు చూడండి. 1, 12 ఇదిగో 1 సైకాలజీ, యోగా, న్యూరాలజీ, జిమ్నాస్టిక్, ఆర్ట్ ఆఫ్ కౌన్సిలింగ్, ఆల్కహాలిజం ఇవన్నీ ఏవో ఇచ్చాడు. తర్వాత 12వ కస్ప్ 12 ఫారిన్ లాంగ్వేజెస్, సీక్రెట్ ఆఫ్ ఆర్ట్స్, రీసెర్చ్ ఇవి. అలాగే రాహు నక్షత్రంలో బుధుడున్నాడు. బుధుడు వచ్చేసి రాహు నక్షత్రంలో బుధుడున్నాడు. ఇక్కడ 4th కస్ప్ స్టార్ లార్డ్ రాహు నక్షత్రంలో బుధుడున్నాడు. ఆ బుధుడు 2కు 8కి సబ్సబ్లార్డ్ అయినాడు. బుధుడు 2కు 8కి సబ్సబ్లార్డ్ అయ్యి ఆ బుధుడు కుంభరాశిలో ఉన్నాడు. బుధుడు ఆక్వేరియస్ అంటే కుంభరాశిలో. అందుచేత ఈ బుధుడు ఏమిస్తాడు? బుధుడు ఉన్నటువంటి కుంభరాశి ఫలితాలతో పాటు వాడు 2, 8కి కస్పల్ సబ్సబ్లార్డ్ అయినాడు కాబట్టి ఆ 2, 8 కస్పల్ ఫలితాలు కూడా ఇస్తాడు. అవి దాంట్లోనే చూసుకోవాలి. రెఫరెన్స్ లోకి పోయి మళ్ళా సిగ్నిఫికేషన్స్ లోకి పోయి 2, 8 కస్పులు 2, 8 సెకండ్ కస్ప్ సౌండ్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ సంబంధంగా ఇస్తాడు అంటాడు. అదే రకంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కూడా చూడండి. 9th కస్ప్ కోర్ రూలర్స్ ఎవరు? 9th కస్ప్ మూన్, సాటర్న్, మెర్క్యూరీ, వీనస్. రాసుకోండి. మూన్, సాటర్న్, వీనస్, మెర్క్యూరీ. మూన్, సాటర్న్, మెర్క్యూరీ, వీనస్. మూన్, సాటర్న్, మెర్క్యూరీ, వీనస్ ఆర్ ది కోర్ రూలర్స్ ఆఫ్ 9th కస్ప్. తర్వాత వీటి స్టార్లో ఉండేటువంటి గ్రహాలు ఎవరెవరు? ఇక్కడ శని స్టార్లో ఇంతకుముందు రాసుకున్నాం మనం. రవి కేతువుల గురించి విశ్లేషణ చేసినాం. అదే ఫలితమే. రవి కేతువులు ఉన్నారు. బుధుని స్టార్లో ఎవరు లేరు. బుధుని స్టార్లో ఎవరు లేరు. తర్వాత చంద్రుని స్టార్లో గురు శనులు ఉన్నారు. చంద్రుని స్టార్లో శుక్రుని స్టార్లో శుక్రుని వీనస్ స్టార్. బుధుని స్టార్లో ఎవరు లేరు కదా. 9th కస్ప్
బుధుని స్టార్ లో ఎవరు లేరు. వీనస్ స్టార్ లో ఎవరెవరు ఉన్నారు? వీనస్ స్టార్ లో ఇదిగో జూపిటర్. జూపిటర్ ఉన్నాడు. ఓన్లీ జూపిటర్. జూపిటర్ ఒకటే ఉన్నాడు సార్. ఆహా, వీనస్ స్టార్ లో జూపిటర్ ఒకటే. జూపిటర్. సాటర్న్ కూడా ఉన్నాడు సార్. Saturn also, sir. సాటర్న్ కూడా ఉన్నాడు సార్. Saturn also, sir. సాటర్న్ కూడా ఉన్నాడు సార్. శాటర్న్ కూడా ఉంది. అదో శాటర్న్ ఉన్నాడబ్బా. ఆ, అదే శుక్రుని స్టార్ లో, అంటే శుక్రుడు అంటే వీనస్. ఉమ్. వీనస్ స్టార్ చూడండి, ఇదిగో జూపిటర్, శాటర్న్, వీనస్ రెండు ఉన్నాయి. ఎస్ సార్. ఆ తర్వాత ఈ రెండు ఇంకా ఏమి? కేతువు 1-12కు సబ్సబ్లాడ్, అది ఇంతకుముందు చూసినాం మనం. ఇప్పుడు శని స్టార్ లో ఎవరున్నారు? రవి కేతువులు ఉన్నారు. చూసాం ఆల్రెడీ. రవి కేతువులు రవి చూసినాం కదా ఇంతకుముందు. చూసాను సార్. అట్లనే తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, కేతువు అనేటువంటి వాడు 1-12కు ఉన్నాడు. కేతువు 1-12కు సబ్సబ్లాడ్ అయినాడు. ఆ సబ్సబ్లాడ్ మీనరాశి యొక్క ఏదో రీసౌండ్ వస్తా ఉందేమి? కేతువు మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశి ఫలితాలతో పాటు 1-12 ఫలితాలను ఇవ్వాలి. అది తర్వాత శని అనేటువంటి వాడు, శని స్టార్ లో ఎవరున్నారు? రవికేతులు ఉన్నారు. జూపిటర్, సాటర్న్. చూడండి శని ఏమేమి ఉన్నాడు? శని సబ్సబ్లాడు 4, 5, 6 4, 5, 6 4, 5, 6 కస్పుల యొక్క సబ్సబ్లాడ్ అయినందుకు వాటి ఫలితాలను ఆ శని ఎక్కడున్నాడు? ఏ రాశిలో? మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి ఫలితాలు ఇవ్వాలి. ఇది శని 4, 5, 6 కస్పులకు సబ్సబ్లాడ్ అయినాడు, వాటి ఫలితాలు ప్లస్ శని ఉన్నటువంటి రాశి మేషరాశి, దాని ఫలితాలను ఇవ్వాలి. అలా చూడండి, ఇదిగో ఇక్కడ సిగ్నిఫికేషన్స్, సైన్స్. మేషరాశి ఏరీస్ లో ఇదో ఇంజనీరింగ్, మెటలర్జీ, టెక్నాలజీ, సైన్స్ ఆఫ్ సర్జరీ, కంప్యూటర్, హార్డ్వేర్ టెక్నాలజీ, అట్లా. తర్వాత 4, 5, 6 కస్పులు చూడాలా. 4, 5, 6 కస్పులు రెఫరెన్సెస్ లో పోయి సిగ్నిఫికేషన్స్ లో కస్పులు 4వ కస్పు అంటే ఇంజనీరింగ్, ఇంకేముండదు. 4వ కస్పు అడిగో 4వ కస్పు అంత మొత్తం ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ 5వ కస్పు 5 ఇవి 5కు ఇవన్నీ చుట్టున్నాయి. 5 6కు ఇవి టెక్స్టైల్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లా, బయాలజీ, డ్రగ్స్, రేడియాలజీ, ఇట్లా ఈ రకంగా ఇవన్నీ చెప్తున్నాడు. ఇదంతా ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా, ఈ వివరణ అంతా ఎక్కడుంది సార్ నీకు? ఎక్కడ చదివినావు అంటే, ఏది నేను చెప్పినా అథారిటేటివ్గానే ఉంటుంది. అథారిటేటివ్గా లేనిది నేను మాట్లాడను, నేను క్లాస్ చెప్పను. మీరు రాసి పెట్టుకోండి. నా నోట్ నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా అథారిటేటివ్గానే ఉంటుంది, లేనిది చెప్పను. ఎక్కడనో ఒక చోట పుస్తకంలో రాయబడి ఉన్నదన్నా, లేదా పెద్దవాళ్ళు వీడియోలో చెప్పినదన్నా, లేదా డిస్కషన్స్ ద్వారా విన్నదైనా ఉంటుంది. 99 భాగాలు కల్పించి చెప్పడము అరుదు, చాలా అరుదు. కల్పించి చెప్పినదైతే నేను చెప్తాను, అయ్యా ఇది నా స్వకల్పితము, నేను ఈ రకంగా భావించి రాశాను, ఈ రకంగా చెప్తున్నాను అని చెప్తా. తప్పేమి లేదు, చెప్తాను. మీకు ఆ పేజ్ నంబర్లతో సహా ఇస్తాను. ఎక్కడ ఇస్తున్నాడు? 131 పేజ్ కలాం చాండ్ కస్పర్ ఇంటర్లింక్స్ లో 131 లో లాస్ట్ పారా రాస్తాడు ఆయన. ఇఫ్ వి వాంట్ టు నో విచ్ కస్పల్ పొజిషన్స్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సిగ్నిఫికేషన్స్ ఆఫ్ 9th house. 9th house ఏమి? హౌస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. వీ నీడ్ టు లుక్
we need to look at the sub-lords of those cusps who are linked to ninth cusp through their star lords. In the example chart, Ketu is the sub-lord of 1 and 12 cusp. In the example chart, Ketu 1 and 12. Ketu. In the example chart, Ketu is the sub-lord of the 1st and 12th cusp. Ketu is in Saturn star. Ketu is in Saturn star. ఇక్కడ చూడండి, Ketu is in Saturn star. ఈ సాటర్న్ ఎక్కడున్నాడు? సాటర్న్ ఇదిగో 9th కస్ప్కు స్టార్ లార్డ్ అయినాడు. అంటే 9th కస్ప్ కోర్ రూలర్స్ లో ఉండాలా. ఒకడు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 9th కస్ప్ కోర్ రూలర్స్. 1-12కు సబ్ లార్డ్ అయినాడు కేతువు. ఆ కేతువు శని యొక్క కేతువు ఎక్కడ? శని యొక్క స్టార్ లో ఉన్నాడు. ఆ శని 9th కస్ప్ కోర్ రూలర్స్ లో ఉండాలి. స్టార్ లార్డ్ గా ఇక్కడ ఉన్నాడు. అదే మాట చెప్తున్నాడు. కేతు ఈజ్ ది సబ్ లార్డ్ ఆఫ్ 1 and 12 cusp. Ketu is in star who appears as the star lord of the 9th cusp. Ketu becomes the linking planet of 1 and 12. Ketu has become the linking planet of 1 and 12. ఎందుకు 1 and 12 సబ్ లార్డ్ అయినాడు? ఆ 1 and 12 ఫలితాలు ఇవ్వాలి. అండ్ ద లింకింగ్ కస్ప్ 9th కస్ప్ ఇది లింక్డ్ కస్ప్. 9th కస్ప్ లింక్డ్ కస్ప్ అంటారు. ఇది ఎందుకు? శని ద్వారా లింక్డ్ కస్ప్. శని ద్వారా శని సబ్ లార్డ్. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ దిస్ నేటివ్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సిగ్నిఫికేషన్స్ ఆఫ్ కేతు. బాగా వినండి సార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది నేటివ్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సిగ్నిఫికేషన్స్ ఆఫ్ కేతు as modified by the sign Pisces. As modified by the sign Pisces. Ketu is placed in Pisces sign. కాబట్టి ఈ సైన్ అంటే దీని ఫలితాలు. అండ్ ద సిగ్నిఫికేషన్స్ ఆఫ్ 1 and 12 cusps. 1 and 12 cusp సిగ్నిఫికేషన్స్ ఏమేంటివి? సబ్జెక్ట్స్ లైక్ సైకాలజీ, యోగా, ఫారిన్ లాంగ్వేజెస్, రీసెర్చ్, సీక్రెట్ యాక్టివిటీస్ ఎట్సెట్రా. అదే ఆయన పుస్తకంలోది. అలాగే సిమిలర్లీ అలాగే we find that Saturn who appears as the sub lord of 4, 5, 6. చూడండి, ఇదే చాట్ లో 4, 5, 6 Saturn sub lord. Saturn is in the star of Venus. Saturn is in the star of Venus. అలా ఉంది సార్. కాబట్టి మీరు ఈ పుస్తకం చదవండి. దీంట్లో ఏది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసినటువంటి విషయం ఏది నా స్వకల్పితము కాదు. అంతా కుల్లారు బుక్కుల్లోదే. కాకపోతే 1కి 2 సార్లు చదవండి. నేను నచ్చిన విధంగా నాకు తోచిన రకంగా నేను చెప్పాను. ఇంతకు మించి విశేషం ఏమైనా మీకు కనబడితే నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటాను. ఇది నాకు అర్థమైనది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.